థాయిలాండ్లో సాగు, ఇండియాకు స్మగ్లింగ్, భారీ గంజాయి నెట్వర్క్ను ఛేదించిన ఈగల్ ఫోర్స్. హైడ్రోపోనిక్ గంజాయిని దేశమంతా సరఫరా చేస్తున్న ముంబై గ్యాంగ్. మొత్తం 150 మంది క్యారియర్లు. హైదరాబాద్కు చెందిన 15 మంది, శంషాబాద్ 5 ఎయిర్పోర్టుల మీదుగా ఇండియాలోకి సరఫరా. సిండికేట్లో గ్యాంగ్స్టర్స్, షార్ప్ షూటర్స్, డిఆర్ఐ కస్టమ్స్తో కలిసి ఈగల్ ఫోర్స్ జైంట్ ఆపరేషన్. కింగ్ పింగ్ హెమాంగ్ ప్రమోద్ సహా 15 మంది అరెస్ట్. 13 కోట్ల విలువైన ఓషన్ గాంజా స్వాధీనం. తయారవుతుంది థాయిలాండ్లో తయారవుతుంది. మన దేశం నుంచి, పక్క దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి ఇక మొత్తం థాయిలాండ్కి పోతారు. ఎందుకు పోతారు థాయిలాండ్కు? థాయ్ మసాజ్కి పోతారు. ఇక రకరకాల పనులకు పోతారు అక్కడికి. ఇక అదొక భూతల స్వర్గం అని పోతారు. అక్కడనే గాంజా తయారవుతుంది. వస్తప్పుడు అక్కడి నుంచి వేసుకొని వస్తున్నారు. కానీ ఎవ్వరికీ దొరుకుతలేరు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారి దొరికేది కదా, నెక్స్ట్ ఇంకా ఎయిర్పోర్ట్లోనే పెట్టాలి. థాయిలాండ్ నుంచి ఇక ఫ్లైట్ వచ్చిందంటే వాళ్ళని చక్కగా వాళ్ళకు ఒక దారి పెట్టాలి. వాళ్ళవి మొత్తం చెక్ చేస్తుండాలి. ఇక ఈ రకంగా చెక్ చేస్తే రాష్ట్రంలో ఈ కంట్రోల్ అవుతాయి. అయితే ఈ గాంజా, డ్రగ్స్ ఇవి తీసుకొని యువత ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. అందుకనే దీన్ని కట్టడి చేయాలి. కట్టడి చేస్తే ఖచ్చితంగా కొంచెం యువతని మంచి దారికి తీసుకొచ్చినట్టు అవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థకు ఒకటి ప్రభుత్వానికి కావచ్చు, ఒక సలహా సూచన కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటరు, డిగ్రీ, ఈ బీటెక్ విద్యార్థులు ఈ బీటెక్ అయిపోయినాక పెళ్లి కాకుండా ఎవరెవరైతే ఉంటారో పోరగాన్లు, యువత ఈ రోడ్ల మీద కూర్చొని మీటింగులు పెట్టి ఏం చేస్తారంటే స్టైల్కు ఒక అమ్మాయి మెప్పు కోసమో లేకుంటే గ్యాంగ్స్టర్ లాగా కొట్లాడదాము అని చెప్పేసి ఈ చెడు ఆలోచనలతోని ఈ మత్తుకు బానిసయ్యి ఈ డ్రగ్స్ తీసుకొని ఇటువంటి వాళ్ళు రోడ్ల మీద కూర్చొని ఒకరి మీద ఒకడు దాడి చేసుకోవడము, వాన్ని చంపడమా లేకుంటే గాయపరచడమా ఏదో ఒకటి జరుగుతున్నది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చదువు చక్కగా లేక వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇవాళ రేపు కొడితే మావాడు ఏమన్నా చేసుకుంటాడో ఏమో, ఎందుకు కొట్టుడు, అది అలుసైపోయి పోరగాళ్ళు రోడ్ల మీద ఇక యువని కాడు గ్యాంగులు తయారై కొట్టుకునుడు, ఇక రకరకాల దొంగతనాలకు పాల్పడడం, ఇటువంటి పనులు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థకు ఒక రిక్వెస్ట్, ప్రభుత్వానికి కూడా ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసేసింది ప్రభుత్వము. ఇటువంటి యువత ఎక్కడ కనపడితే ఈ రోడ్ల మీద చిల్లరగా తిరిగే ఈ లంగలు కనబడితే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దాంతో అలవాటు సాఫ్ చేయాలి. ఏడికాడికి విపరీతంగా మామూలుగా కొట్టొద్దు అంటే సజ్జనటే కాదు, ఇక అమ్మ వద్దురా నాయన ఈ రోడ్ల మీద తిరగొద్దు అనేదాకా ఈ పోరగాలను తోమాలి. తల్లిదండ్రుల కొట్టలేకపోతున్నారు. లాస్ట్కు పోలీసు వాళ్ళు కొడితే పోయి తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, ఇక మనం పోలీసు వాళ్ళు కొట్టిరు ఇట్లా అని, బాగా కొట్టిరని చెప్పుర్రి. ఎందుకంటే వాళ్ళు బాగుపడాలి, మీరు కొట్టరు. అటు పోలీస్ వ్యవస్థ కొట్టొద్దు అంటే వాడు ఎట్లా బాగుపడతాడు? ఈ రకంగా నేరాలు ఎక్కువైతాయి. ఆ నేరాలు ఎక్కువ కాకుండా ఉండాలంటే పోలీస్ లాగానే ఉండాలి. ఒకప్పుడు లాగు మీద ఉండే పోలీసులు ఉండేది. పోలీస్ అక్కడి నుంచి వస్తున్నాడంటే ఆ బట్టలు చూసి కిలోమీటర్ వారిపోయేది ఒక్కొక్కడు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. మళ్ళీ ఆ వ్యవస్థ రావాలి. పోలీస్ వ్యవస్థ కఠినంగా ఉంటే నేరాలు అదుపులోకి ఉంటాయి. నో ఫ్రెండ్లీ పోలీస్. దయచేసి వానికి పెళ్ళైన వాళ్లకు మాత్రమే కొద్దిగా, ఎందుకంటే బరువు బాధ్యతలు ఇవి తెలిసి వస్తాయి కొంతమందికి. ఓ పిల్లలు పుడితే ఇక అరే అమ్మ మా పిల్లగాలు ఎట్ట చదువుకోవాలి, పిల్లగాళ్ళకి ఇల్లెట్ట వెళ్ళదీయాలని ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళకేముందు ఈ యువత ఉన్న చూడు, వీళ్ళని సరైన దారిలో పెట్టడమే ఇక పోలీసుల ముందున్న అతిపెద్ద సవాలు. పోలీసులే ఖచ్చితంగా ఇక సాహసం చేసి ఇక వాళ్ళని ఎట్లా దారిలో పెడతారో మీరే పెట్టాలి. ఈ నిర్ణయాలు తల్లిదండ్రులు మాత్రం చేతులు ఎత్తేసిరు. ఎవ్వరు కూడా ఎవరి పిల్లల్ని ఏమంటలేరు. కాబట్టి ఆ బాధ్యత పోలీసులు తీసుకొని యువతని బాగుపెట్టే పని చేస్తే నిజంగా చాలా సంతోషం.